హాయ్ అండి, వెల్కమ్ టు రావూరిస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ వెజ్ బరిటో. ఇది పిల్లలకి చాలా అంటే చాలా నచ్చేస్తుంది. ఇది తిన్నాక బయట పిజ్జా బర్గర్ అస్సలు అడగరు, అంత బాగుంటుంది. ఇందులో వేసుకున్న మైనీస్ కూడా మనము హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాము ఈ బరిటోస్లో. ముందుగా మైనీస్ని రెడీ చేసుకోవడానికి ఒక రెడ్ క్యాప్సికమ్ తీసుకోండి. రెడ్ క్యాప్సికమ్కి చిన్న ఫ్రూట్ ఫోక్ని గుచ్చి స్టవ్ పైన ఇక్కడ చూపిస్తున్న విధంగా కాల్చండి. మధ్య మధ్యలో రౌండ్గా తిప్పుతూ ఉండండి. క్యాప్సికమ్ పూర్తిగా కాలిపోవాలి. అది కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచి కాల్చుకోండి. చూడండి, క్యాప్సికమ్ అంతా కూడా చక్కగా అంతా కాలిపోయింది కదా. ఇప్పుడు క్యాప్సికమ్ పైన ఉన్న పీల్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఇలా మొత్తం పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో 30 నిమిషాలు నానబెట్టిన కాజు ఒక గుప్పెడు వేసుకోండి. నేను క్యాప్సికమ్ 200 గ్రామ్స్ తీసుకున్నానండి. 200 గ్రామ్స్ క్యాప్సికమ్కి గాను గుప్పెడు కాజు నానబెట్టిని వేసుకున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెబ్బల గార్లిక్ పీల్ తీసుకొని వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేయండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా క్రీమీగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా క్రీమీగా ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీలు రెడీ చేసుకుందాం. నేను పిండి ముందే కలిపి పెట్టేసుకున్నాను. చపాతీ అనేది కాస్త పల్చగా ఉండేలాగా చూసుకోండి. ఇలా 2 వైపులా ఆయిల్ లేకుండా కాల్చుకోండి. కాల్చుకున్నాక చపాతీలన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక క్యూబ్ బటర్ వేసి కాస్త కరిగాక క్యాప్సికమ్ బీన్స్ ముక్కలు వేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని అలాగే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వెజిటేబుల్స్ అన్నీ కొలత అనేది ఏం లేదండి, ఎన్ని కావాలి అంటే అన్ని వేసుకోవచ్చు. చూడండి, ఇలా వెజ్జీస్ అన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మయోనీస్, చపాతీలు అలాగే స్టఫింగ్ కోసం వెజ్జీస్ అన్నీ కూడా ఒక చోట పెట్టుకొని కొన్ని చీజ్ ముక్కలు కూడా పెట్టుకొని ఇలా చపాతీని హాఫ్ వరకు కట్ చేసి నేను చూపిస్తున్నట్టు మయోనీస్ని స్ప్రెడ్ చేసి పైన వెజ్జీస్ అన్నీ కూడా వేసి చీజ్ కూడా వేసుకొని చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. చేసుకున్నవి అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదంటే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసి కాస్త కాల్చుకొని అయినా తినొచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకొని తినొచ్చు. చూసారు కదా, పిల్లల హెల్త్కి సరిగ్గా సెట్ అయ్యే రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావూరిస్ కిచెన్.